సూర్యాపేటలో జరిగిన మర్డర్ కృష్ణ అలియాస్ బంటిని వాళ్ళ భార్య అన్నలు చంపిన తీరు అంటే వాళ్ళ భార్య అన్నలు ఈయనకు ఫ్రెండ్సే. సో ఫ్రెండ్ చెల్లెనే పెళ్లి చేసుకున్నాడు 6 months బ్యాక్. వాళ్ళు ఓర్చుకోలేకపోయినారు. నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పోర్చి నా చెల్లెని ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకున్నావా. పైగా కృష్ణ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్న ఊర్లోనే ఉన్నాడు. వాళ్ళు సహించలేకపోయారు. అంతకంటే ఎక్కువగా వాళ్ళ నాయనమ్మ ఆమె బాగా నీ ఫ్రెండ్ గాడు మీ చెల్లెని లేపుకొని పోయినాడు, మీరు మొవ్వలేనారా, మీకు దమ్ము లేదా అని ఈ విధంగా రెచ్చగొట్టడం, మొత్తానికి వాళ్ళు మర్డర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ బాగా సెన్సేషన్గా మారింది. సెన్సేషన్ పక్కకు పెడితే ఒక భార్య భర్తను కోల్పోయింది, ఒక తండ్రి కొడుకును కోల్పోయిండు, ఒక అక్క తమ్ముని కోల్పోయింది. సో బంటికి మదర్ కూడా లేదు, ఓన్లీ ఫాదర్, ఇటు వైఫ్, అక్క పెళ్ళైపోయింది. ఇప్పుడు ఇంట్లో కేవలం బంటి వాళ్ళ ఫాదర్ వాళ్ళ భార్యనే ఉన్నారు. సో బంటి చనిపోయిన తర్వాత వీళ్ళు కేసు పెట్టిన తర్వాత కూడా బెదిరిస్తున్నారంట, కేసు వాపస్ తీసుకోండి అని. ఒకవైపు 2 కోట్లు ఖర్చు అయినాయి ఈ మర్డర్ చేయడానికని అక్కడ బంటి భార్య చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు కేసు వాపస్ తీసుకోండి అని బెదిరిస్తున్నారంట. సో మొత్తానికి మనం గతంలో చేసిన వీడియోస్ కానీ CCTV అక్కడికి బంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకున్న కన్వర్జేషన్ కానీ కింద కామెంట్లను ఏమొస్తున్నాయంటే, ఫ్రెండ్షిప్ పేరుతో ఇంటికి వచ్చి ఫ్రెండ్ చెల్లెని లేపుకోబోతావా అని. సో ఫ్రెండ్స్ చెల్లెని చేసుకున్న వాళ్ళు హిస్టరీలో చాలామంది ఉన్నారు. ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ చెల్లెని ఇష్టపడి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఫ్రెండ్ వేరే క్యాస్ట్ అయినా కూడా ఆ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకొని ఇప్పటికీ హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఇది కులాంతర వివాహం చేసుకున్నారు, ఇక్కడ పరువు హత్య, ఇది వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు హత్య చేశారు అన్నదాన్ని చాలామంది ఒప్పుకోవట్లేదు. ఇది క్యాస్ట్ ఇష్యూ కాదు, వేరే క్యాస్ట్ అయినా ఇక్కడ వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకున్నాడు అని కాదు, వాళ్ళ ఫ్రెండ్ ఏకంగా చెల్లెని పెళ్లి చేసుకోవడమే, ఫ్రెండ్షిప్ పేరుతో వచ్చి చెల్లెని పెళ్లి చేసుకున్నాడు, అది సహించలేకపోయినారు అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో ఆ ఫ్రెండ్కే వెన్నుపోటు పొడిచిండు వీడు, వీనికి కరెక్ట్ శాస్తి జరిగింది అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది, ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ చెల్లని ఫ్రెండ్షిప్ పేరుతో ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ చెల్లని లవ్ చేయడం తప్పే, వేరే విధంగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి తప్పే. పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ నా చెల్లినే నువ్వు పెళ్లి చేసుకుంటావని కోపం పెంచుకొని హత్య చేసినారు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే కోట్ల నవీన్ ఒక గౌడ్ కులానికి చెందిన వ్యక్తి, పెళ్లి చేసుకున్న నవీన్ సిస్టర్ని పెళ్లి చేసుకున్న బంటి SC మాల కమ్యూనిటీ. సో ఇక్కడ గౌడ్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడపిల్లని SC మాల కమ్యూనిటీ అబ్బాయి చేసుకున్నాడు. ఒకవేళ నిజంగా ఈ బంటి కూడా గౌడ్ అయింటే, అక్కడ నవీన్ వాళ్ళ సిస్టర్ని ఈ బంటి కూడా సేమ్ క్యాస్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటే ఈ విధంగానే మర్డర్ చేసేవారా? ఖచ్చితంగా ఒక 90% మర్డర్ అయితే చేయకపోతుండే. ఎందుకంటే సేమ్ క్యాస్ట్ అబ్బాయి అని కాంప్రమైజ్ అయిపోతుండే, వాళ్ళ లైఫ్ సాఫీగా సాగిపోతుండే. పైగా మార్కెట్లో కూడా అదే ఊరిలో కూడా ఇజ్జత్ పోకపోతుండే, అరే ఒకటే కులం కదా బాగుంటారు పెళ్లి చేసుకుంటారు అని చుట్టారికం కూడా కలుస్తుంది. సో ఇక్కడ ఒక SC అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నవీన్ సహించలేకపోయాడు. సో నవీన్కి ఎంత ఉన్నప్పటికీ కూడా నవీన్ ఫ్రెండ్స్, అలాగే ముఖ్యంగా నవీన్ వాళ్ళ నాయనమ్మ బుచ్చమ్మ అని కూడా ఆమె పేరు. సో ఆమె ఇంకో ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు కానీ వాళ్ళని పగతో రెచ్చగొట్టింది. ఎట్లయితే సినిమాల్లో మనం విలన్స్ని వాళ్ళ ఇంట్లో ఉండే తెలంగాణ శకుంతల గత సినిమాల్లో ఏ విధంగా అయితే విలన్స్ని ఏ విధంగా రెచ్చగొడుతుండేనో, అలా ఈ నవీన్ వాళ్ళ నాయనమ్మ అందరినీ కూడా రెచ్చగొట్టింది. వాళ్ళ నవీన్ని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ ఫాదర్ని రెచ్చగొట్టి ఇలా చంపడానికి ప్లాన్ వేయించింది. సో చంపినారు. ఇప్పుడు వీళ్ళతో పాటు ఈ 6-7గురితో పాటు కొంతమంది బయట వ్యక్తులు, ఆ నాయనమ్మ కూడా ఇప్పుడు కటకటాల పాలైంది. సో మొత్తానికి ఇది పరువు హత్య కాదంటున్నారు. ఇక్కడ ఫ్రెండ్ తన ఓన్ సిస్టర్ని ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు అనే కోపంతోనే ఈ విధంగా చేసినాడని. కానీ ఇక్కడ ఒకవేళ బంటి కూడా వాళ్ళ క్యాస్ట్ అంటే ఇష్యూ అనేది రాకపోతుండే, అసలు ఈ హత్యనే జరగకపోతుండే. ఇది వేరే క్యాస్ట్ అబ్బాయి, తక్కువ క్యాస్ట్ అబ్బాయి అని చెప్పేసి ఈ విధంగా మర్డర్ చేసినారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ కులాలకు సంబంధించి ఎప్పుడో ఈ కులాలు ఈ విధంగా ఒక ముఖ్యంగా ఓసీల చేతిలో బీసీలు, బీసీల చేతిలో ఎస్సీలు, బీసీ ఎస్సీల చేతిలో ఎస్టీలు చనిపోతారనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పోరాటం చేయడం జరిగింది. దానికి సంబంధించి 1985లో SC/ST అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసినారు. సో ఇలా చాలామంది తక్కువ కులానికి చెందినటువంటి అబ్బాయిలా లేదా అమ్మాయిలా వీళ్ళ చంపబడతారా అని ముందే గ్రహించి వీళ్ళందరి కోసం ఒక చట్టాన్ని తేవడం జరిగింది. కానీ ఒక ప్రాణాన్ని ఇంకొకరు తీసే రైట్ లేదు.
కానీ వీళ్ళు ఏది ఏమైనా కానీ వాళ్ళ పగ నెగ్గాలనే ఉద్దేశంతో హత్య చేయడం జరిగింది. ఇప్పుడు ఒక భార్యకు భర్త లేకుండా పోయాడు, ఒక తండ్రికి కొడుకు లేకుండా పోయాడు, మొత్తానికి ఆ కుటుంబానికి ఒక అండ లేకుండా పోయింది. సో వాళ్ళు ఇప్పటికీ కూడా బెదిరిస్తున్నారు. బంటి వాళ్ళ ఫాదర్ ఆయన చూడు చాలా వీక్ ఉన్నాడు. నిన్న శ్మశాన వాటికలు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. బంటి వాళ్ళ ఫాదర్ భయపడుతున్నారు, అంటే మీడియానా లేకపోతే వేరే పర్సన్స్ ఎవరైనా ఏమైనా చేయడానికి వచ్చిరా అని చెప్పి. సో చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. సో వాళ్ళ ఫ్యామిలీని దేవుడే కాపాడాలి. పోలీసులు కానీ గవర్నమెంట్ సరిగ్గా స్పందించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది ఎస్సీ మాల కమ్యూనిటీకి సంబంధించి ఎంతమంది జనాభా ఉన్నారో గౌడ్స్ కంటే ఎక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. ఎస్సీ మాల ఎమ్మెల్యేలు, అంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎస్సీ మాల ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వివేక్ కానీ, గడ్డం వివేక్ కానీ, గడ్డం వినోద్ కానీ, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళపైన సరైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పుకి సరైన శిక్ష పడే విధంగా చూసుకోవాలని మనం CCTV తరఫున కోరుకుందాం. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.